నేటి 21వ శతాబ్దపు ఆధునిక యుగంలో యుద్ధాల స్వరూపం మారిపోయింది. ఒకప్పుడు వ్యక్తుల శారీరక దారుఢ్యం, యుద్ధ కళల్లో నైపుణ్యం ఆధారంగా యుద్ధాలు జరిగాయి. తర్వాతి కాలంలో దూరం నుంచే శత్రువును దెబ్బతీసే ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. నేటి ఆధునిక యుగంలో అధునాతన ఆయుధాలైన డ్రోన్లు, క్షిపణులతో పాటు మతోన్మాదం, ఉగ్రవాదం కూడా ఒక రకమైన యుద్ధ రూపాలుగా మారిపోయాయి. ముఖ్యంగా మన దేశానికి పక్కలో బల్లెంలో ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ ప్రస్తుతం ఉగ్రవాదాన్నే ఆయుధంగా మలుచుకొని భారత్ పై నిరంతరం కుట్రలకు పాల్పడుతూ వస్తోంది. ఈ విషయాన్ని భారత్ అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ వేదికలపై చెబుతూ ఉండగా ఆ వాదనలకు బలం చేకూర్చే ఒక కీలక నివేదిక తాజాగా విడుదలైంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF తన తాజా నివేదిక ద్వారా పాకిస్తాన్ దుర్నీతి బయటపడింది. కాంప్రహెన్సివ్ అప్డేట్ ఆన్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్ పేరుతో విడుదలైనటువంటి రిపోర్ట్ లో ఉగ్రవాద ఆర్థిక సహాయంలో కొన్ని దేశాల్లో ప్రభుత్వాల పాత్ర, డిజిటల్ ప్లాట్ఫామ్ల దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత కొంతకాలంగా పాకిస్తాన్ ఈ విషయంలో భయపడుతోంది. తమ గురించి ఫాటాఫ్ ఏమని అనుకుంటుందో చూచాయిగా దానికి కొన్ని విషయాలు తెలిసాయి. దాంతో పైనే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలని చూసింది. ఉదాహరణకు భారత్తో చర్చలకు సిద్ధమని, భారత్ ఆరోపిస్తున్న ఉగ్రవాదుల విషయంలో సరైన ఆధారాలు సబ్మిట్ చేస్తే వారిని అప్పగిస్తామని బిలావల్ చేసిన ప్రకటన అలాంటిదేనంటున్నారు పరిశీలకులు. కానీ అలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్కలంగానే మిగిలిపోయాయి. మరోసారి ఫాటాఫ్ చేతికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. ఆ మేరకు సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న డిజిటల్ విధానాలను విశదీకరించింది. FATF 2025 రిపోర్ట్ లో అనేక సంచలన అంశాలు వెలుగు చూశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తుందని వెల్లడించింది. డిజిటల్ ప్లాట్ఫామ్ల దుర్వినియోగం, ప్రభుత్వ పాత్రపై ఆందోళన వ్యక్తం చేసింది. లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందడంపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. అందులో ఉగ్రవాదులు ఆర్థిక వ్యవస్థలను దుర్వినియోగం చేసే సంక్లిష్ట పద్ధతులను వెల్లడించడమే కాకుండా ప్రభుత్వాల ద్వారా ఉగ్రవాద సంస్థలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతోందని మొదటిసారిగా గుర్తు చేసింది. ఈ నివేదిక భారతదేశం దీర్ఘకాలంగా వ్యక్తపరుస్తున్న ఆందోళనలకు బలం చేకూర్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ తో సంబంధం ఉన్న లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఆ దేశ పాలకుల నుంచి అందుతున్న ఆర్థిక సహాయంపై అంతర్జాతీయ వేదికలపై భారత్ చేస్తున్న ఆరోపణలు నిజమని నివేదికలో అంశాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఫాటాఫ్ అంటే ఏంటన్నది ఒకసారి చూద్దాం. FATF అనేది 1989లో G7 సమ్మిట్ లో ఏర్పాటైన ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ. ఇది ధనార్జన, ఉగ్రవాద ఆర్థిక సహాయం, భారీ విధ్వంసక ఆయుధాల వ్యాప్తికి ఊతమిచ్చే ఆర్థిక సహాయాన్ని నిరోధించడానికి విధానాలను రూపొందిస్తోంది. భారతదేశం 2010లో సభ్యత్వం పొందింది. 2024లో ఆర్థిక స్థిరత్వం, సమగ్రతకు అత్యుత్తమ రేటింగ్ ను కూడా అందుకుంది. భారతదేశంలోని నాన్ ప్రాఫిట్ సంస్థల ద్వారా ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సహాయం గురించి FATF హెచ్చరించింది. దీని ఫలితంగానే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని NGOలను భారత ప్రభుత్వం నిషేధించింది కూడా. అయితే పాకిస్తాన్ 2008, 2012 నుంచి 2015 మరియు 2018 నుంచి 2022 వరకు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం లాంటి కారణాలతో FATF గ్రే లిస్ట్ లో ఉంది. పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉందంటే ఆ దేశపు ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన లోపాలు ఉన్నాయని అర్థం. ఈ కాలంలోనే పాకిస్తాన్ మరొకసారి అతిపెద్ద డ్రామాకు తెరలేపింది. ఫాటాఫ్ సంస్థకు చూపేందుకు లష్కర్-ఎ-తోయిబా నాయకుడు జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీకి 5 ఏళ్లు, హఫీజ్ సయీద్కు 33 ఏళ్ల పాటు జైలు శిక్ష పడినట్లుగా చూపించింది. అలాగే 2020లో యాంటీ టెర్రరిజం యాక్ట్ అమెండ్మెంట్ బిల్లును కూడా అమలు చేసింది. ఇది ఉగ్రవాద ఆర్థిక సహాయంపై అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంది. కానీ అదంతా తెర ముందు జరిగే డ్రామా మాత్రమే. వారు జైలులో ఉన్నట్లు చూపించారు, కానీ దేశంలోనే వారు కోరుకున్న చోట స్వేచ్ఛగా ఉన్నారని అనేక కథనాలు బయటకొచ్చాయి కూడా. అనేక బహిరంగ సభల్లో వారు మాట్లాడిన ఆవేశపూరిత ప్రసంగాలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇన్నాళ్లకు మొదటిసారిగా FATF నివేదిక ప్రభుత్వాలు, పాలకులను ఉగ్రవాద ఆర్థిక సహాయంలో ఒక ప్రధాన ప్రమాదంగా గుర్తించింది. అయితే దీనికి నిర్దిష్ట టైపాలజీని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఈ నివేదిక పాకిస్తాన్ నేరుగా నిలబెట్టలేకపోయినప్పటికీ లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ వంటి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వాల నుంచి నేరుగా ఆర్థిక, లాజిస్టికల్, శిక్షణ సహాయాన్ని అందుకుంటున్నాయని స్పష్టం చేసింది. భారతదేశం అనేక అంతర్జాతీయ వేదికలపై గత కొన్నేళ్లుగా ఇదే మాట చెబుతూ వస్తోంది.
ముఖ్యంగా 2022లో జాతీయ రిస్క్ అసెస్మెంట్ లో పాకిస్తాన్ ను ఉగ్రవాదుల కర్మాగారంగా చెబుతూ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ఆయుధంగా తయారు చేస్తుందని విమర్శించింది. కశ్మీర్ లోయలోని పుల్వామా వద్ద 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడికి జైషే మహమ్మద్ పథక రచన చేసి అమలు పరిచిందన్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా మరణించారు. దాడికి ఉపయోగించిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ లో కీలకమైన భాగమైన అల్యూమినియం పౌడర్ ను అమెజాన్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేశారని నివేదిక వెల్లడించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో శ్రీనగర్ నివాసి వైజ్ ఉల్ ఇస్లాం ఈ పౌడర్ ను కొనుగోలు చేసినట్లుగా తేలింది. దీనిని దాడి ప్రధాన సూత్రధారి ఉమర్ ఫరూక్ ఉపయోగించాడు. ఈ సంఘటన ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఉగ్రవాద సామాగ్రి కొనుగోలు ఎలా దుర్వినియోగం కావచ్చనేది స్పష్టం చేసింది. ఆ తర్వాత 2012లో గోరఖ్నాథ్ దేవాలయ దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్నాథ్ దేవాలయంపై పాకిస్తాన్ ఉగ్రవాది జరిపిన దాడిలో ఉగ్రవాది ఇంటర్నెట్ లో విపిఎన్ టెక్నాలజీని ఉపయోగించి తన గుట్టు బయట పడకుండా దాచినట్లుగా తేలింది. అలాగే పేపాల్ ద్వారా 6.69 లక్షల రూపాయలను అంతర్జాతీయంగా బదిలీ చేసినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్రవాది 44 అంతర్జాతీయ థర్డ్ పార్టీ లావాదేవీలను నిర్వహించాడు. ఇందులో ఐఎస్ఐఎల్ సంబంధిత వ్యక్తులకు నిధులు కూడా పంపడం జరిగింది. ఇతగాడి అనుమానాస్పద లావాదేవీలను గమనించిన సంస్థ సదరు ఉగ్రవాది ఖాతాను సస్పెండ్ చేసింది. తాజాగా ఫాటాఫ్ విడుదల చేసిన నివేదిక ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు, ఆన్లైన్ చెల్లింపు సేవలు, విపిఎన్లు, సోషల్ మీడియా, క్రౌడ్ ఫండింగ్ సైట్లు ఉగ్రవాద నిధుల సేకరణతో పాటు బదిలీ, నిర్వహణకు ఎలా దుర్వినియోగం అవుతున్నాయనేది స్పష్టంగా వివరించింది. ఉదాహరణకు ఉగ్రవాదులు ఆయుధాలు, రసాయనాలు, 3D ప్రింటింగ్ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఈ ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారు. అలాగే ట్రేడ్ బేస్డ్ మనీ లాండరింగ్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసి వాటిని వేరే దేశంలో విక్రయించడం ద్వారా నిధులను బదిలీ చేస్తున్నారు. ఉగ్రవాదులు హవాలా వ్యవస్థను డిజిటల్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ ఆధారిత బ్లాక్ చైన్ లావాదేవీలు కూడా ఉన్నాయి. ఇవి వ్యక్తుల గుర్తింపును దాచడానికి సహాయపడతాయి. జూమ్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో బ్లూ టిక్ ఖాతాలు, సూపర్ చాట్ ఫీచర్లను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా నిధుల సేకరణకు ఆ అకౌంట్లను యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. షెల్ కంపెనీలు, నకిలీ స్వచ్ఛంద సంస్థల పేర్లతో ఈ ఉగ్ర సంస్థలు నిధులను సేకరిస్తున్నాయి. మానవతా సహాయం పేరుతో సేకరించిన నిధులను ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేస్తున్నాయి. భారతదేశం 2022 నేషనల్ రిస్క్ అసెస్మెంట్ లో పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా పేర్కొంది. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పాకిస్తాన్ తో సంబంధం ఉన్న లావాదేవీలపై మెరుగైన జాగ్రత్తలను అనుసరించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ ను మరొకసారి FATF గ్రే లిస్ట్ లోకి చేర్చాలని ప్రపంచ బ్యాంక్ తో పాటు కలిసి ఒత్తిడి తీసుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారతదేశం ఈ దాడులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని ఫాటాఫ్ కు సమాచారం అందించింది. ఈ నివేదిక భద్రతా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తోంది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్ల దుర్వినియోగం, ప్రభుత్వాలు, పాలకులే ఉగ్రవాదానికి నిధులు అందజేయడం వంటి అంశాలను గుర్తించింది. ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.